హలో ఎవ్రీవన్, మేమైతే ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే హన్షిత్ చెప్తాడు. హన్షిత్, మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. హన్షిత్, ఎటు వెళ్తున్నాం మనం? ఇంకా జూ పార్క్ కా? ఏమేమి ఉంటాయి అక్కడ? సరే, అటు పోయిన తర్వాత నీకు అన్ని ఎనిమల్స్ చూపిస్తా, సరేనా? బొమ్మలు కూడా. మేమైతే హైదరాబాద్లో ఉన్న జూ పార్క్కి అయితే వచ్చాము. నెహ్రూ జూలాజికల్ పార్క్. అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను, పిల్లల్ని తీసుకొని కంపల్సరీ జూ పార్క్కి వెళ్ళాలి, పిల్లలకి ఎనిమల్స్ అన్నీ చూపించాలి లైవ్లో అని. కానీ ఇన్ని రోజులకి కుదిరింది. అంటే పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు కాబట్టి నాకు భయం, ఎటైనా వెళ్ళాలంటే ఇంట్లోనే వాళ్ళతో భయం అవుతుంది, అసలు ఎక్కడ దెబ్బ తగిలించుకుంటారో అని. అలాంటి వాళ్ళని బయటికి తీసుకొని వెళ్ళడానికి కొంచెం ధైర్యం చేసుకొని మేమైతే పిల్లలిద్దరిని తీసుకొని వచ్చాము. ఇక పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో, మేము అక్కడ ఏమేమి ఎనిమల్స్ చూసామో ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. మా శ్రీహాన్ హన్షిత్ అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు. ప్రతి ఎనిమల్ని అలా లైవ్గా చూడడం అంటే ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మళ్ళీ చిన్నపిల్లలకైతే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు కదా. లోపలికి పోవాలి, ఎదురండి. మార్నింగ్ 10-10:30 కల్లా అక్కడికైతే వెళ్ళిపోయాము మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలైతే రెడీ అయిపోయారు లోపలికి వెళ్ళడానికి. అంటే ఎండ కొడుతుంది అని కొంచెం స్వీట్స్ కానీ క్యాప్స్ అయితే తీసుకెళ్ళాను నేను. తినడానికి కూడా స్నాక్స్ తీసుకెళ్ళాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే టికెట్లు అయితే తీసుకున్నాము. లోపలికైతే వెళ్ళిపోయాము. కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ లోపలికైతే మనం ఓన్లీ స్నాక్స్ అలో చేశారు. అంటే ప్లాస్టిక్ కవర్స్ కానీ అలాంటివి అయితే ఏవి లోపలికి అలో చేయలేదు. అందుకోసమని ఫస్ట్ అయితే ముందు క్యూలో లోపలికి వెళ్ళే ముందు చెక్ చేస్తున్నారు అందరూ. ఇక మేము కూడా లోపలికైతే వెళ్ళిపోయాము.
లోపలికి వెళ్ళగానే కొన్ని ఫొటోస్ అయితే దిగిన తర్వాత ఫస్ట్ స్నేక్స్ అండి. ఇక పాములకి దగ్గర లోపలికి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ స్పెషల్గా టికెట్ ఉంది ఇక్కడ, టికెట్ అయితే తీసుకొని పాములు చూడడానికి అయితే లోపలికి వెళ్ళాము. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు స్నేక్స్ చూడలేదు, అంటే ఇదివరకు నేను వచ్చాను జూ పార్క్కి, అన్ని యానిమల్స్ చూశాను కానీ స్నేక్స్ అప్పటికే టైం అయిపోయిందని స్నేక్స్ అయితే నేను చూడలేదు. మీరు కూడా చూసేయండి లోపల ఏమేమి స్నేక్స్ ఉన్నాయో. ఇన్ని రకాల స్నేక్స్ అయితే నేను అసలు ఎప్పుడూ చూడలేదు. డబ్బలు ఉందా? డబ్బలు పోతున్నట్టు బండ నాకు వచ్చేటట్టుంది. డిజైన్ ఉంటుంది.
పాము అట అక్కడ ఉందా చెట్టు మీద ఉంది. కట్టడానికి వెళ్ళిపోతలేదా చూసినావా? ఏం లేనట్టునే పోతాంది. చూసారు కదా ఎన్ని పాములు ఉన్నాయో, చాలా వెరైటీ పాములు ఉన్నాయి. వాటర్లో పెరిగేటి, మట్టిలో పెరిగేటి, అసలు చాలా రకాల పాములు అయితే చూసాము. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏమేమి ఎనిమల్స్ చూసామో నెక్స్ట్ పార్ట్ 2లో నేను మీ అందరికి చూపిస్తాను. పిల్లలైతే అసలు చాలా హ్యాపీగా చూస్తున్నారు. ఏంటిది?